ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మన అమరావతి శ్మశానమా? అక్కడ ఒక ఇటుక కూడా పెట్టలేదా? ఆ రోజుల్లో వైసీపీ పెద్దలు అన్న మాటలు నిజమేనా? ఒక్కసారి పరిశీలిద్దాం రండి. రాజధాని అమరావతిని శ్మశానం అని గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు అన్నారు. అక్కడ ఏమీ లేదన్నారు. అక్కడ ఒక ఇటుక కూడా పెట్టలేదన్నారు. అదంతా గ్రాఫిక్ మహిమ అన్నారు. కానీ 2019కి ముందు అక్కడేం జరిగిందో చూద్దాం. ముందు వీడియోస్లో అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా చూద్దాం. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దలు చెప్పిన మాటలను చాలా మంది బలంగా నమ్మారు. రాజధానిలో డజన్ల కొద్ది ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ కడుతున్నా, అవి ఆకాశమంత ఎత్తున కనిపిస్తున్నా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టి అందులో వేల మంది పిల్లలు చదువుకుంటున్నా, అవన్నీ ఎందుకు? మన అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు అక్కడే ఉన్నా జనం ఆ మాటలనే నమ్మారు. అలా ఎలా నమ్మారు? ఈ ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం లేదు. ఆ మాటకొస్తే అలా నమ్మిన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియకపోవచ్చు. తెలుగులో ఒక సామెత ఉంది, పెద్దమ్మ నెత్తికెక్కితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ రోజున ఎంత మొత్తుకున్నా జనం నమ్మలేదు, వినలేదు, కనీసం వినలేదు. పోలవరం ఇంత కట్టాం, అమరావతిలో ఇన్ని ఆఫీసులు, బిల్డింగ్లు కట్టాం, చూడండి అంటూ ప్రజలకు బస్సులు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వం చూపించినా చివరకు అబద్ధమే నెగ్గింది. 2019 ఎన్నికల్లో అబద్ధం ముందు నిజం ఓడిపోయింది. ఫలితం ప్రజలు అనుభవించారు. చేసిన తప్పుకు శిక్ష తప్పదుగా మరి. అమరావతిలో బిల్డింగ్లు ఒకసారి చూద్దాం రండి. అన్నీ కాదు కానీ కొన్ని ఈ వీడియోలో చూద్దాం, మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్. ఎంత ఎత్తున్నాయో చూడండి. ఇవి పోయిన 5 ఏళ్లలో కట్టారనుకుంటే మనం మోసపోయినట్లే. 2019కి ముందే అవి అక్కడి వరకు కట్టారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క పని కూడా జరగలేదు. అదే, ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఫ్రెండ్స్, ఇవి ఎన్జిఓ క్లాస్ 4 ఉద్యోగుల కోసం కట్టిన అపార్ట్మెంట్లు. కొన్ని వేల మంది కోసం కట్టారు. ఇవి కూడా 2019 తర్వాత ఆగిపోయాయి. అంటే అవి కూడా పోయిన ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ప్రభుత్వమే కట్టింది. పోయిన 5 ఏళ్లలో ఇక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నమాట. ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ పార్క్. దీన్ని కూడా 2019కి ముందే కొంతవరకు కట్టారు. దాన్ని పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదిగో ఇలా తయారైంది ఆ పార్క్. విగ్రహాలు చూడండి ఎలా పడిపోయి పాడైపోయాయో. ఇది అంబేద్కర్ మెమోరియల్ పార్క్. 150 అడుగుల ఎత్తులో ఇక్కడ విగ్రహాన్ని కట్టాలనుకున్నారు.
కానీ పోయిన ప్రభుత్వం దీన్ని ఆపేసి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో కట్టింది. దీన్ని పట్టించుకోకపోవడంతో అక్కడ దొంగలు పడ్డారు. విగ్రహం కోసం తెచ్చిన ఇనుమును దొంగిలించుకుపోయారు. ఫ్రెండ్స్, ఇది విట్ ఏపీ యూనివర్సిటీ. ఇంత అద్భుతమైన భవనం ఇక్కడ నిర్మిస్తే అదంతా ఫేక్ అన్నారు. తీరా చూస్తే ఇక్కడ వేల మంది చదువుకుంటున్నారు. ఆ పక్కనే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID. ఇది కూడా విట్లాగే 2019కి ముందు నుంచే నడుస్తుంది. ఇకపోతే ఇది ఏపీ హైకోర్టు ఫ్రెండ్స్. మన రాజధానిని కాపాడింది ఇదే. దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడే ఈ పెద్ద భవన సముదాయంలో మన హైకోర్టు నడుస్తుంది. ఏపీని సంరక్షిస్తూ తీర్పులిచ్చే వరకు ఈ హైకోర్టు ఇక్కడున్నట్లు జనం గుర్తించలేదు. ఫ్రెండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్. ఇది కూడా అప్పట్లోనే కట్టారు. కానీ గత ప్రభుత్వం ఈ సంస్థకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ మధ్య ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించింది. ఇవన్నీ రాజధానిలో ఒక భాగం మాత్రమే ఫ్రెండ్స్. మరో భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ తరువాత ఒక్కో దాని గురించి విడివిడిగా వివరంగా వీడియోల్లో మాట్లాడుకుందాం. ఆ తరువాత అమరావతిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అందరం కలిసి చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, మీరే చూస్తున్నారు కదా. ఇన్ని భవనాలు, ఇంతింత పెద్ద రోడ్లు ఉన్న వాళ్ళు అంత అలవకగా ఎలా అబద్ధం చెప్పగలిగారు? ఎందుకంటే మన జ్ఞానం మీద, మన చైతన్యం మీద వాళ్ళకంత నమ్మకం అన్నమాట. మనం కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాము కదండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు సంతోషం. అదే జాగరూకతతో మెలుగుదాం. ఈ రోజుకు సెలవు మరి. బాయ్.